హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఒక 5 బిగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తుందన్నమాట. సో ఏంటి ఆ 5 బిగ్ అప్డేట్స్ అంటే, జనరల్గా మనం ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తుంటాం అనమాట. సో అమౌంట్ని విత్డ్రాల్ చేయడం కానీ, డిపాజిట్ చేయడం కానీ, ఏదైనా స్కీమ్కి సంబంధించినటువంటి ఒక ట్రాన్సాక్షన్స్ మనం చేస్తుంటాం అనమాట. సో ఇక మినిట్ నుంచి మనం పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే పాన్ కార్డ్ అయితే మనం మ్యాండేటరీ చేసేసింది అనమాట కేంద్ర ప్రభుత్వం అయితే. సో ఏ టైప్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ మనం చేయాలని కూడా పోస్ట్ ఆఫీస్లో పాన్ కార్డ్ అయితే మ్యాండేటరీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక మేట్ నుంచి మనం ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా మనకు సంబంధించినటువంటి పాన్ కార్డ్ని అయితే మనం అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మనం పబ్లిక్ ప్లేసెస్లో ఎమర్జెన్సీ పర్పస్ మీద పబ్లిక్ వైఫైని యూజ్ చేస్తూ ఉంటాం. సో పబ్లిక్ వైఫైని మనం యూజ్ చేయడానికి ముందు మన ఫోన్లో అలో అని చెప్పి ఒక ఆప్షన్ని మనం క్లిక్ చేస్తాం. సో అలా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన ఫోన్కి సంబంధించినటువంటి యాక్సెసిబిలిటీ హ్యాకర్స్ దగ్గర వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే హ్యాకర్స్ దగ్గరికి ఆ యాక్సెసిబిలిటీ వెళ్ళిపోతుందో మనకు సంబంధించినటువంటి డేటాని మన పర్మిషన్ లేకుండానే కంప్లీట్గా వాళ్ళైతే తీసేసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళే మన ఫోన్కి సంబంధించి ఓటీపీని పంపిస్తారు. ఆ ఓటీపీని మన పర్మిషన్ లేకుండానే వాళ్ళైతే యాక్సెసిబిలిటీ తీసేసుకుంటున్నారు. సో దట్ ఏమవుతుందంటే, మనం బ్యాంకింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా మన పర్మిషన్ లేకుండా హ్యాకర్స్ అయితే చేసేసుకుంటున్నమాట. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ వైఫైని యూజ్ చేయడం తగ్గించండి. మీకు పాసిబుల్ అయితే పబ్లిక్ వైఫైని యూజ్ చేయడం సేఫ్ కాదు, పబ్లిక్ వైఫైని మీరైతే యూజ్ చేయొద్దని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే తెలియజేస్తున్నారు అనమాట. సో మనం నెక్స్ట్ అప్డేట్ ఒకసారి చూసుకున్నట్టయితే, నెక్స్ట్ ఒక 2-3 డేస్ నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు అనేది పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయినట. సో టెంపరేచర్స్ అరౌండ్ 40 to 45 degreesకి అయితే రీచ్ అయ్యాయన్నమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో భారత వాతావరణ శాఖ వారైతే ఒక మంచి అప్డేట్ అంటే మన ముందుకు తీసుకొచ్చారనమాట. సో శ్రీలంక దగ్గర ఏర్పడినటువంటి ఒక అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల నెక్స్ట్ 2 to 3 డేస్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వెదర్లో చేంజెస్ ఉంటాయని చెప్పి భారత వాతావరణ శాఖ వారైతే తెలియజేశారనమాట. సో ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో నెక్స్ట్ 2 to 3 డేస్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి, అలానే ఎక్కువ మొత్తంలో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి భారత వాతావరణ శాఖ వారైతే తెలియజేశారనమాట. సో ఎక్కువ మొత్తంలో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ తాటి చెట్ల కింద మరియు మైదాన ప్రాంతాల్లో ఉండడం మంచిది కాదని చెప్పి మన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వారు కూడా ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ అప్డేట్ మనం మూవ్ అవుదాం. సో వాట్సాప్కి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే ఈరోజు మన ముందుకు వచ్చిందనమాట. సో వాట్సాప్లో మనం వాట్సాప్ పేమెంట్స్ని యూజ్ చేసి మనకు సంబంధించినటువంటి పేమెంట్స్ మనం అయితే చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు పేమెంట్స్కి అడిషనల్గా ఒక ఫ్యూచర్ని అయితే వాట్సాప్లో తీసుకొచ్చారనమాట. సో అదేంటంటే, మన మొబైల్కి సంబంధించినటువంటి మొబైల్ రీఛార్జ్. సో మన మొబైల్కి సంబంధించినటువంటి రీఛార్జ్ మనం చేసుకోవాలంటే యూపీఐ యాప్స్ని యూజ్ చేసి మనం అయితే మనకు సంబంధించిన రీఛార్జ్ మనం చేసుకుంటుంటాం. సో ఇప్పుడు యూపీఐ యాప్తో పాటుగా మన మొబైల్కి సంబంధించినటువంటి మొబైల్ రీఛార్జ్ని మనం వాట్సాప్లోనే చేసుకునే విధంగా ఒక మంచి ఫ్యూచర్ని అయితే వాట్సాప్ వాళ్ళు అయితే ఈరోజు మన ముందుకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో మన ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ని మీరు ఒకసారి అప్డేట్ చేసుకున్నట్టయితే ఈ ఫ్యూచర్ కూడా మీ వాట్సాప్లో యాడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, వందే మాత్రం గేమ్ ఏదైతే ఉందో దానికి మన నేషనల్ యాంథమ్ జనగణమనకు ఈక్వల్ స్టేటస్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక మీదటి నుంచి వందే మాతరాన్ని ఎవరైనా కించపరిచే విధంగా లేదా అవమానపరిచే విధంగా లేదా వందే మాతరానికి సంబంధించినటువంటి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే భారత గౌరవ అవమానాల నిరోధ చట్టం కింద వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.